హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో ఎస్బీఐ పిఓ, ఐబీపీఎస్ పిఓ అలాగే క్లర్క్స్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాము. ఇట్ ఈస్ పార్ట్ 9 ఇది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. నెంబర్ సిరీస్ సంబంధించి క్వశ్చన్ చూడండి. 15, 34, 57, 86 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మిస్సింగ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి నెంబర్ సిరీస్ లో మనకి మెయిన్ గా ఏంటంటే డిఫరెన్స్ చూసుకోవాలి ఫస్ట్. సో డిఫరెన్స్ స్మాల్ డిఫరెన్స్ ఉంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ తో అయిపోతుంది. ఒకవేళ డిఫరెన్స్ లార్జ్ ఉంటే either ఇట్ మే బి మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. సో సమ్ అదర్ వేలో ఉంటే మనము ఇంకా లార్జ్ గా ఉంటే దేర్ ఈజ్ సమ్ స్క్వేర్స్ ఆర్ సమ్ క్యూబ్స్, ఇవి కూడా మనకి ఉండే అవకాశం ఉంది. సో మెయిన్ గా నెంబర్ సిరీస్ లో మనకి డిఫరెన్స్ స్మాల్ గా ఉందా లార్జ్ గా ఉందా ఫస్ట్ చూసుకుంటాము. స్మాల్ డిఫరెన్స్ ఉంటే ప్లస్ ఆర్ మైనస్ జరుగుంటుంది. లార్జ్ డిఫరెన్స్ ఉంటే మల్టిప్లికేషన్ డివిజన్. ఒకవేళ సిరీస్ ఇర్రెగ్యులర్ గా కనుక ఉంటే దాంట్లో ఖచ్చితంగా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఆల్టర్నేట్ సిరీసెస్ కూడా ఉంటాయి. ఆల్టర్నేట్ సో ఎలా ఉంటుందని చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి డిఫరెన్స్ అయితే దగ్గరగా ఉంది కాబట్టి ఏదర్ ఇట్ మే బి ఎడిషన్ ఆర్ మల్టిప్లికేషన్. అలాగే సిరీస్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎడిషన్ ఫంక్షన్ అయితే మనకి యూజ్ చేసి ఉంటారు. చూద్దాం. 15 కి 34 కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 19. నెక్స్ట్ 34 కి 57 కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 23 ఉంటుంది. నెక్స్ట్ 57 కి 86 కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి 29 ఉంది. సో ఇప్పుడు నాకు 86 కి క్వశ్చన్ మార్క్ కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ కావాలి, అలాగే దీనికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ కావాలి. నా ఇక్కడ 19, 23, 29 అంటే ఏమవుతుంది, మళ్ళీ ఈ డిఫరెన్స్ చూద్దాం. ఈ డిఫరెన్స్ 4 ఉంది, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 6 ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి, 4, 6 తర్వాత 8 ఉండాలి. తర్వాత ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి, మనకు 10 ఉండాలి. సో అంతే కదా లాజిక్. 4, 6 తర్వాత 8 తర్వాత 10, 2 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 8 డిఫరెన్స్ ఉండాలంటే ఇక్కడ ఎంత రావాలి, 37 రావాలి. ఎందుకంటే 29 కి 8 యాడ్ చేయాలి. ఇక్కడ 23 కి 6 యాడ్ చేస్తే ఈ డైరెక్షన్ లో 6 యాడ్ చేస్తే నాకు 29 వచ్చింది. అంటే 23 + 6 అంటే 19 + 4 = 23, 23 + 6 = 29, 29 + 8 = 37 అవుతుంది. సో ఈ 37 ఎవరికి యాడ్ చేయాలి, 86 కి యాడ్ చేయాలి. 86 కి 37 యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎంత వస్తుంది, నాకు 123 వస్తుంది. 37 యాడ్ చేస్తే 123 వస్తుంది. మరి ఇక్కడతో సరిపోయిందా, తర్వాత 170 కూడా రావాలి కదా. 170 రావాలంటే 37 + 10 ఎంత, 47. మరి 123కి 47 కలిపితే ఎవరు వస్తారు, 170 వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎంత ఉండాలి, 123 ఉండాలి. మరి ఇచ్చిన ఆప్షన్స్ లో 123 ఉందా, ఎస్ 123 ఉంది. దట్ ఈస్ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25 క్వశ్చన్ మార్క్ మనకు ఫస్ట్ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. ఒకసారి డిఫరెన్స్ చూద్దాం, మనకి ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, 305 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 269 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 220 ఉంది. 256, 476, 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సిరీస్ అంతా డిఫరెంట్ కానీ ఇక్కడ ఒకసారి చూడండి 220, 269. సో సమ్ లాజిక్ ఏదో వస్తుంది. 49 ఉంది డిఫరెన్స్. మరి ఇది ఎంత ఉందో చూద్దాం. 269, 305. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 15 లోంచి 9 తీస్తే 6 వస్తుంది. నెక్స్ట్ సో 9 లోంచి 6 తీస్తే మళ్ళీ 3 వస్తుంది. సో ఇక్కడ 36 డిఫరెన్స్. అంటే ఇది 6 స్క్వేర్ కదా, అంటే ఇది 7 స్క్వేర్ కదా. 7 స్క్వేర్ అయినప్పుడు ఈ రెండిటి డిఫరెన్స్ అంటే ఈ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ ఇక్కడ ఎంత ఉండాలి, 8 స్క్వేర్ అయి ఉండాలి. 8 స్క్వేర్ అంటే నెంబర్ ఎంత, 64 అవుతుంది. 8 స్క్వేర్ అంటే నెంబర్ ఎంత, 64 అవుతుంది. ఈ 60 ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఇది. అంటే 305 లోంచి -36 చేస్తే 269 వచ్చింది. 269 లోంచి -49 చేస్తే 220 వచ్చింది. ఇప్పుడు 220 లోంచి -64 చేయాలి.
220లోంచి -64 అంటే ఈ పైన 20 పోతుంది, అంటే 44 ఉంటుంది. 200లోంచి 44 తీసేస్తే 156 అవుతుంది. 156. సో 256లోంచి 156 తీసేస్తే డిఫరెన్స్ కదా రివర్స్ లో. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో మనకి ఎంత రావాలి? 100 రావాలి. సో మనం తీసుకున్నటువంటి ఆప్షన్ ఇది కరెక్టా కాదా అనేది మనం చెక్ చేయాలంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉండాలండి? ఇప్పుడు 156 అంటే ఇక్కడ 8 స్క్వేర్ అంటే ఇక్కడ 9 స్క్వేర్ రావాలి. 9 స్క్వేర్ అంటే 81. 156 మైనస్ 81 చేయండి. 156 మైనస్ 81. సో ఆ 156 మైనస్ 81 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 75 అవుతుంది. 100లోంచి 75 తీసేస్తే ఎంత వస్తుంది? 25 వస్తుంది. సరిపోయింది కదా? 25 ప్లస్ 75 100. 100 ప్లస్ 156 256. 256. సో ఇక్కడ 220 476 వచ్చింది. 476 ప్లస్ 269 745. 745 ప్లస్ 305 110. సో దీనికి బేస్ ఏంటండి? నెక్స్ట్ ఇంకొక టైర్ కూడా తీసుకున్నాం. ఇది ఫస్ట్ టైర్, ఇక్కడ మనకు తెలియలే. బట్ సెకండ్ టైర్ లో మనకి ఏమవుతుంది? స్క్వేర్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. 9 స్క్వేర్, 8 స్క్వేర్, 7 స్క్వేర్, 6 స్క్వేర్. ఒకవేళ తర్వాత ఇంకో నెంబర్ రాయాల్సి వస్తే 5 స్క్వేర్, తర్వాత నెంబర్ రాయాల్సి వస్తే 4 స్క్వేర్. అలా మనకి సిరీస్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ మార్క్ లో అయితే 100 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే ఇక్కడ 60, మళ్ళీ ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. 63.6 70. సో మళ్ళీ డిఫరెన్స్ చూద్దాం. సో 243.6 మైనస్ 99.6 చూద్దాం. ఇందులోంచి తీసేద్దాం, మైనస్ డిఫరెన్స్ చూద్దాం. ఇలా 144 వస్తుంది. 243.6 క్యాన్సిల్ అయిపోతుంది. 243లోంచి 99 అంటే 144. ఓకే. సో 2 ఇక్కడ 60 కాబట్టి 16.8 అంటే 0.8 వస్తుంది. 98 మనకి ఇక్కడ 16 అంటే 28.8 వస్తుంది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ వస్తుంది 0.2. ఇక్కడ ఎంత ఉంటుంది? 70.63 అంటే 7.2 వచ్చేసింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత కావాలి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత కావాలి, అప్పుడు ఈ మధ్యలో నెంబర్ అయితే మనకు వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, 144 28.8 7.4 ఏదో ఒక రిలేషన్ మనకి మెయింటైన్ అవుతుంది ఇక్కడ. సో దీన్ని 5తో మల్టిప్లై చేయండి. 28.8ని 5తో మల్టిప్లై చేయండి. 28.8ని 5తో మల్టిప్లై చేస్తే మనకి 144 వస్తుంది. 7.2ని 4తో మల్టిప్లై చేయండి. ఎందుకంటే 7 4 28, 4 into 0.8 అంటే 7.2ని మనం 4తో మల్టిప్లై చేస్తే 28.8 వచ్చింది. 28.8ని 5తో మల్టిప్లై చేస్తాం. సో నెక్స్ట్ నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తాం మనము? 3తో మల్టిప్లై చేస్తే నాకు 7.2 రావాలి, అంతే కదా? 7.2ని 4తో మల్టిప్లై చేస్తే 28.8 వచ్చింది. దాన్ని ఈ నెంబర్కి యాడ్ చేసాం. 28.8ని 5తో మల్టిప్లై చేస్తే 144 వచ్చింది. 144ని దీనికి యాడ్ చేసాం. ఇలా ఎడిషన్ జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి మనకి ఈ రకమైన ఎడిషన్ అయితే జరుగుతుంది. ఈ 28.5ని ఇక్కడ యాడ్ చేసాము, అలాగే 7.2ని ఇక్కడ యాడ్ చేసాము. సో కాబట్టి 7.2 into 3 అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంత రావాలి? 2.4 ఉండాలి, అంతే కదా? అంటే 63.6లోంచి మనం 2.4 తీసేయాలి. 63.6లోంచి 2.4 తీసేస్తే 0.2, ఇక్కడ 2 తీస్తే 60. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నాకు ఎంత వస్తుందండి? 61.2 వస్తుంది. 61.2 వస్తుంది. సో ఇక్కడ ఈ 2.4 రావాలి అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేయాలంటే ఎంత? 1.2. 60 ప్లస్ 1.2 అన్న కూడా ఎంత? 61.2నే. అలాగే 63.6 మైనస్ 2.4 చేసిన 61.2నే. కాబట్టి క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో నాకు ఆన్సర్ ఎంత రావాలంటే 61.2 రావాలి. సో 61.2 ఎక్కడుంది? ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో లాజిక్ ఏంటంటే, సో డిఫరెన్స్ ని మనం ఏం చేస్తున్నాము? రైస్ చేస్తున్నాం, అంటే మల్టిప్లై చేస్తున్నాం, ఇంక్రీజ్ చేస్తున్నాం. ఫస్ట్ నెంబర్ 2తో, తర్వాత నెంబర్ 3తో, తర్వాత డిఫరెన్స్ 4తో, తర్వాత డిఫరెన్స్ 5తో, తర్వాత డిఫరెన్స్ 6తో, అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ఇక్కడ మనం ఉపయోగించినటువంటి లాజిక్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 68 ఇక్కడ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఒకసారి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ తగ్గుతోంది మనకి. ఇక్కడ డిఫరెన్స్ 7 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 26 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 63 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఇది మనకు కావాల్సింది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 7 ఉంది, 26 ఉంది, 63 ఉంది. ఇవన్నీ దేనికో దగ్గరగా ఉంటున్నాయి.
7 అంటే ఏం రాసుకోవచ్చు 2 క్యూబ్ మైనస్ 1 8 మైనస్ 1 7 అవుతుంది. సో ఇది 3 క్యూబ్ మైనస్ 1 ఇది 4 క్యూబ్ మైనస్ 1. సో ఇది క్యూబ్ సిరీస్ లో ఇచ్చారు మనకి. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది 5 క్యూబ్ మైనస్ 1 5 క్యూబ్ మైనస్ 1 అంటే 124 డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 6 క్యూబ్ మైనస్ 1 దట్ మీన్స్ 216 మైనస్ 1 216 మైనస్ 1 అంటే డిఫరెన్స్ ఎంత 215. సో కాబట్టి 68కి 215 యాడ్ చేసిన ఆన్సర్ వస్తుంది, లేదా 407 నుంచి 124 తీసేసిన ఆన్సర్ వస్తుంది. 68కి 215 కలిపితే ఆన్సర్ ఎంత 283. అలాగే 407 నుంచి 124 తీసేయండి, అప్పుడు కూడా మనకేమొస్తుంది 283 ఎక్కడ ఉంది ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ మీరు మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లాజిక్ ఏమిటి అలాగే ఆన్సర్ ఎంత వస్తుంది, పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. సో సింపుల్ లాజిక్ ఇది. సో సింపుల్ లాజిక్ ఏమిటో మీరు ఫైండ్ అవుట్ చేసి ఆ లాజిక్తో పాటు మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 54, 67, 50, 63, 46 వచ్చింది. ఒకసారి మళ్ళీ మనం డిఫరెన్స్ చూద్దాం, దగ్గరగా ఉంది కాబట్టి 13 యాడ్ చేస్తాం. ఇక్కడ నెంబర్ తగ్గింది -17. మళ్ళీ చూడండి, మళ్ళీ +13 చేసాం. మళ్ళీ చూడండి, మళ్ళీ -17 చేసాం. అంటే ఏమవుతుంది ఆల్టర్నేట్గా +13 -17 +13 -17. ఇక్కడ ఏం జరగాలి +13 జరగాలి. 46కి 13 కలిపితే ఎంత 59. సో కాబట్టి ఆన్సర్ 59 ఉందా? ఎస్, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ జరుగుతుంది, సేమ్ కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. సో ఇవి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నెంబర్ సిరీస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్బీఐ బ్యాంకింగ్ ఎగ్జామ్కి సంబంధించి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.